హలో అండి. దిస్ ఈజ్ సంధ్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? అయితే ఈ రెసిపీ ఖచ్చితంగా మీకోసమేనండి. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అయితే చూడండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళినట్టయితే ఈ రెసిపీ అయితే చిన్నపిల్లలకి చాలా నచ్చుతుంది అండ్ ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. మనం పప్పులన్నీ వేసి చేస్తాం కాబట్టి 1 ఇయర్ తర్వాత పిల్లలకైతే ఈజీగా పెట్టేయచ్చు. పిల్లలకి కాదండి, వాళ్ళ మదర్స్కి కూడా చాలా హెల్దీ ఉంటుంది. మదర్స్ కూడా ఈ ఫుడ్ని తీసుకోవచ్చు. బేబీకి వండినప్పుడే కొంచెం ఎక్కువగా చేసుకొని తీసుకుంటున్నట్టయితే వాళ్ళకు కూడా చాలా హెల్దీ ఫుడ్ అయితే దొరుకుతుందండి. ఇందులో మనం క్యారెట్, ఆలు ఇవన్నీ కూడా వేస్తాము. చాలా పోషక విలువలు ఉన్న ఫుడ్ అండి ఇదైతే. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీ పిల్లలు ఖచ్చితంగా తింటారు. నేను మా బాబుకి ప్రిపేర్ చేసే ఫుడ్డే మీకు చూపిస్తున్నానండి, అందుకే అంత గ్యారంటీగా చెప్తున్నాను. ఇప్పుడు రెసిపీ చూద్దాము. దీనికోసం అయితే ఒక బౌల్ తీసుకోండి. ఇందులోకి 2 స్పూన్స్ రైస్ తీసుకోవాలి. మీరు ఇంట్లో వాడుకునే రైస్ అయితే తీసుకోవచ్చు. దీనికోసం బాస్మతి రైస్ అలాంటివి తీసుకోవాల్సిన అవసరం లేదు. 2 స్పూన్స్ రైస్ తీసుకున్న తర్వాత మనం దీనికి ఈక్వల్గా కందిపప్పు తీసుకోవాలి. 2 స్పూన్స్ కందిపప్పు తీసుకోవాలి. అలాగే 1 స్పూను పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పుతో కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే మైసూర్ పప్పు తీసుకోవాలి. మీరు ఏమంటారు, ఎర్రపప్పు అంటారు కొంతమంది అయితే. ఇంకా మీ దగ్గర ఏదైనా వేరే పప్పు ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. ఇందులో వేస్ట్ అంతా పోయేంత వరకు కూడా చక్కగా శుభ్రంగా వాష్ చేసుకోండి. 2 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఇవి ఒక 10 కానీ 15 మినిట్స్ కానీ అలా నానబెట్టుకోవాలి. మనం నానబెట్టుకుంటే పిల్లలు తినేటట్టుగా చాలా సాఫ్ట్గా వస్తుంది రైస్. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి 15 మినిట్స్ వరకు కూడా. ఈలోపు మీరు పచ్చిమిరపకాయలు కానీ ఆనియన్ కానీ ఇవన్నీ కట్ చేసుకోవచ్చు. దీనికోసం నేను ఒక చిన్న ఆలు ముక్కను తీసుకుంటున్నాను. దీంతోపాటు క్యారెట్, టమాటో కూడా యాడ్ చేస్తున్నాను. ఆలు ముక్కల్ని మనం పీల్ చేసేసుకోవాలి. పాడైపోయింది ఏమైనా ఉంటే కొంచెం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. బాగున్నంత వరకు అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకున్నాను. అది కూడా పీల్ తీసేసి చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం క్యారెట్ యూస్ చేస్తున్నాం కాబట్టి అందులో విటమిన్ ఏ ఉంటుంది కదా, అది చిన్నపిల్లలకి ఐస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. టమాటో కూడా చాలా మంచిది. అండ్ నేను ఇందులో ఒక మిర్చి యాడ్ చేస్తున్నాను. మీరు మిర్చికి బదులు మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మిర్చి ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళు. అలాగే ఇప్పుడు అన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే క్యారెట్ అయితే నేను తురుముతున్నానండి. ముక్కలు కూడా చేసుకోవచ్చు, కానీ తురిమితే చాలా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అన్నమాట. అందుకని నేను ఆలు కానీ క్యారెట్ కానీ 2 చక్కగా తురుముకున్నాను. మీరు కూడా తురుముకొని వేసుకోండి. అలాగే ఒక కరివేపాకు రెమ్మ కూడా తీసుకోవాలి. దీనికోసం మనం ఒక చిన్న కుక్కర్ని తీసుకోవాలి. చిన్న కుక్కర్ని తీసుకొని మనం నార్మల్ స్టవ్ పైన కూడా వండుకోవచ్చు, బట్ నేను కుక్కర్లో వేసి వండుతున్నాను. ఇందులో 2 స్పూన్స్ గీ యాడ్ చేస్తున్నాను. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర డైజెషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో జీలకర్ర, ఆవాలు కలిపి వేసేసుకోండి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న మిర్చి వేస్తున్నాను. చెప్పాను కదా, ఈ ప్లేస్లో మీరు మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మిర్చి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే గీ ఎవరికైనా నచ్చదు అని అనుకుంటే మనం నార్మల్ ఆయిల్లోనైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఫుడ్ని. ఎందుకంటే నెయ్యి తినని పిల్లలు కూడా ఉంటారండి, సో మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తురిమి పెట్టుకున్న ఆలుని, క్యారెట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. మనకి క్యారెట్ నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత మంచి టేస్ట్ యాడ్ అవుతుంది రైస్కి. సో చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. అదేంటి చిన్నపిల్లల కోసం ప్రిపేర్ చేసే ఫుడ్ ఇంత ప్రాసెస్గా చేసుకోవాలా అని అంటే తప్పదండి. కొంతమంది పిల్లలకి కొంచెం వెరైటీస్ తినిపించినప్పుడే చక్కగా నచ్చుతుంది కాబట్టి మీరు కొంచెం కష్టపడాల్సిందే. ఇప్పటి నుంచే వాళ్ళకి హెల్దీ ఫుడ్ అలవాటు చేసినట్టయితే తర్వాత కూడా చాలా హెల్దీగా ఉంటారు కదా. సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను.
ఇవి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమాటో అయితే తొందరగా ఫ్రై అయిపోతుంది. కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం టు సిమ్ ఫ్లేమ్లో ఉంచినప్పుడు మాత్రమే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి. ఈ టైంలోనే మనకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వల్ల కూడా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది కదా. నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని పప్పులతో పాటు నానబెట్టాం కదా, అవి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ పప్పులు మునిగేంత వరకు కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సాఫ్ట్గా రావాలి అని అంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోండి. కింద నుంచి కూడా మనకి అడుగు అంటుకోకుండా చూసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పును కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా చక్కగా కుక్ చేసుకోండి. మనకి ఎక్కువ స్మూత్గా రావాలి అని అనుకుంటే ఎక్కువ విజిల్స్ పెట్టుకోవచ్చు. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు 2-3 విజిల్స్కి అయితే కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని విజిల్స్ వచ్చిన తర్వాత కూడా మీరు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు అలాగే వదిలేయండి. వెంటనే విజిల్ తీయకుండా ఒక 2-3 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత మనం విజిల్ తీసేస్తే చక్కగా కుక్ అయిపోతుందన్నమాట. కుక్కర్లో వండడం ఇష్టం లేని వాళ్ళు కానీ, మీకు అలవాటు లేని వాళ్ళు కానీ, మీరు నార్మల్గా కూడా స్టవ్ పైన వండుకోవచ్చండి. కొంచెం ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. చూడండి మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. నిజంగా చాలా హెల్దీ ఫుడ్ అండి. ఈ ఫుడ్ మీకు డైలీ పెట్టాల్సిన అవసరం లేదు. వీక్కి 2-3 టైమ్స్ పెట్టినా సరిపోతుంది. ఎందుకంటే డైలీ ఒకటే ఫుడ్ తినడం అంటే వాళ్ళకు కూడా నచ్చదు కదా. సో మీరు 2-3 టైమ్స్ అయితే ట్రై చేయండి. చివరిలో కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇంత మెత్తగా ఉండే ఫుడ్ అయితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా, వాళ్ళకి తొందరగా కూడా డైజెస్ట్ అవుతుంది. మనం జీలకర్ర కూడా యాడ్ చేసాం కాబట్టి డైజెషన్కి ఏ ప్రాబ్లము ఉండదు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చిన్నపిల్లల ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా చక్కగా ట్రై చేయండి, మీ పిల్లలకు చక్కగా తినిపించండి. టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సర్వ్ చేసే ముందు కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడండి, చాలా నచ్చుతుంది. మీ పిల్లలకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.